హాయ్ వ్యూవర్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇవాళ మా రాఖీ సెలబ్రేషన్ చూపించడానికి ఈ వీడియోని అయితే చేస్తున్నానమాట. సో రాఖీ రోజు మార్నింగే లేచి ఫస్ట్ నేను కడతానమాట. నేను మా తమ్ముడికి అండ్ డాడీకి కట్టేసిన తర్వాత మమ్మీ కట్టడానికి వెళ్తుంది. సో మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళకి కట్టడానికి వెళ్తుంది అనమాట. సో ఇంట్లో సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. సో మమ్మీ ఇంకా కట్టడానికి వెళ్తుంది. సో అందుకని ఇంకా మార్నింగే లేచాము, రెడీ అయిపోయాము. సో నేను యాక్చువల్గా ప్లేట్ ప్రిపేర్ చేస్తాను, కానీ ఈసారి నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఇంకా మమ్మీ చేస్తుందన్నమాట. సో ఎవరికి కట్టాల్సిన రాఖీలు అవైతే తీసేసి పెడుతుంది. అంటే దూది రాఖీ కట్టుకొని మెయిన్ రాఖీ కడతారు కదా, కొంతమంది డైరెక్ట్గా మెయిన్ రాఖీ ఒకటే కట్టుకుంటారు. కానీ మేమైతే ఫస్ట్ దూది రాఖీ కట్టుకొని అదే తర్వాత మెయిన్ రాఖీ కడతాము. అండ్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాము ఒక్కొక్కటి, ఏది మర్చిపోకుండా. ఫస్ట్ ప్లేట్ రెడీ చేసిన తర్వాత స్వీట్ బాక్స్ అండ్ హారతి కోసం అవన్నీ అరేంజ్ చేసాం. సో ఇవి వచ్చేసి నాకు పెట్టేవన్నమాట డ్రెస్సెస్. సో చూడండి మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది. సో నేనైతే డాడీకి అండ్ తమ్ముడికి కట్టేసారాకి 2 డ్రెస్సెస్ వచ్చాయి నాకు. అదే చాలా హ్యాపీగా ఉందనమాట. నాకు కొంచెం డ్రెస్సెస్ అంటే పిచ్చి ఎక్కువ. సో అందుకని 2 డ్రెస్సెస్ వచ్చాయి కాబట్టి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ నెక్స్ట్ మమ్మీకి కడుతున్నా అనమాట. మమ్మీకి ఇంకా కట్టలేదు కదా, సో డాడీకి తమ్ముడికి కట్టా కాబట్టి మమ్మీని కూడా ఇంకా కూర్చోబెట్టి బొట్టు పెట్టి కడుతున్నాను అనమాట. సో కట్టేసిన తర్వాత మమ్మీ తమ్ముడికి కడుతుంది. ఎందుకంటే ప్రతిసారి వాడు నాతో కట్టించుకున్నా కూడా మమ్మీతో కట్టించుకుంటాడనమాట, వాడికి ఇష్టం. సో మమ్మీ కడుతుంది నెక్స్ట్. సో మమ్మీ తమ్ముడికి కట్టిన తర్వాత ఇంకా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. సో అక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి.
సో మా ఇంట్లో రాఖీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మేము పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో మమ్మీకి పెద్ద అన్నయ్య అనమాట. సో ఫస్ట్ ఇక్కడికి అయితే వచ్చేసాము. సో ప్లేట్లో అయితే అరేంజ్ చేస్తుంది మమ్మీ. సో ఇంకా కట్టడం స్టార్ట్ చేసింది. మమ్మీ మామయ్యకి రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా మామయ్య వాళ్ళు ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, దాంట్లో బచ్చల కూర చాలా బాగా వచ్చింది. సో అది కొంచెం తెంపుకుందామని తెంపేస్తుంది అనమాట మమ్మీ. సో ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ఈవినింగ్ అవుతుంది, బయలుదేరి మమ్మీ వాళ్ళ చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా మమ్మీ ఇంకా కడుతుంది. సో చూస్తున్నాండి. సో మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. నేను మా డాడీకి అండ్ మా తమ్ముడికి కట్టాను. మా అమ్మ వచ్చేసి వాళ్ళిద్దరు అన్నలకి కట్టేసింది. సో ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకేమైనా సజెషన్స్ కానీ ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. మా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి, ఇంప్రూవ్మెంట్స్ ఉంటే తప్పకుండా చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ అగైన్. బాయ్.